అట్లాంటిక్ సముద్రంలోని ప్రవాహాలు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు రెండు రకాలు. మనకు ఉత్తర అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం అని ఒకటి, మరియు దక్షిణ అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం అని మరొక ప్రవాహము రెండు ఉన్నాయి. అందులో మనకు ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ఇది పశ్చిమ ఆఫ్రికా, ఇది ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా అనే పేరుతో ఇది పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోని మనకు దక్షిణ అమెరికా ఖండంలోని ఇది మెక్సికో తీరం అంటారు. ఈ మెక్సికో తీరం నుండి మనకు ప్రధానంగా ఈ మెక్సికో తీరాన్ని దాటక ముందే ఇక్కడ కరేబియా సముద్రం అనే ఒక సముద్రం ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. ఈ సముద్రం నుంచి ఈ ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ఉత్తర అమెరికా ఖండానికి తూర్పు తీరం గుండా ఇలా ఉత్తరం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. దీన్నే గల్ఫ్ ప్రవాహం అంటారు. అంటే ఇక్కడ మెక్సికో గల్ఫ్ ప్రవాహంగా అమెరికాకు తూర్పు దిశ నుంచి ఉత్తరం వైపుకు అంటే కెనడా తీరం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. రైట్, ఇలా మెక్సికో గల్ఫ్ నుండి అమెరికా తూర్పు తీరం గుండా ప్రవహిస్తూ న్యూ ఫౌండ్ ల్యాండ్ వరకు ఈ ప్రవాహము ప్రధానంగా ఉంటుంది.